లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సతీష్ మాదిగ ఆధ్వర్యంలో తెలంగాణ మాదిగ చర్మకారుల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు వివేక్ వెంకటస్వామిని కలిశారు. లెదర్ పరిశ్రమపై ఆధారపడుతున్న వారంతా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. లెదర్ ఇండస్ట్రీ రివైజ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు వివేక్. దీనిపై అధ్యయనం అవసరమని చెప్పారు. చెన్నై, కర్ణాటకలో సందర్శించి దానికి పరిష్కార మార్గం ఆలోచిస్తానని వివేక్ తెలిపారు. దీనిపై అసెంబ్లీలోనూ మాట్లాడతానన్నారు వివేక్. శ్రీనివాస్ గారు వారి బృందము వారు లెదర్ ఇండస్ట్రీని తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా మళ్ళీ రివైవ్ చేయాలి. 1978లో కాకా వెంకటస్వామి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజులలో లెడ్ క్యాప్ కార్పొరేషన్ని మంచిగా నడిపించాలి, దీన్ని ఎక్కువ నిధులు కావాలని చెప్పి చాలా చోట్ల కూడా ఈ సెంటర్స్ స్థాపించడం జరిగింది. ఈ మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పొల్యూషన్ అని ఏదో ఒకటి చెప్పి ఈ పరిశ్రమలన్నీ కూడా లెదర్ కార్పొరేషన్ని లెడ్ క్యాప్ కార్పొరేషన్ని సంస్థలన్నీ కూడా మూసేయడం జరిగింది. సతీష్ మాదిగ గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈ లెడ్ క్యాప్ కార్పొరేషన్ని మళ్ళీ రివైవ్ చేయాలి, ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలి, కొత్త టెక్నాలజీతోని మళ్ళీ మాదిగ సోదరులకు అందరికీ కూడా ఉపాధి హామీ కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని సతీష్ మాదిగ గారు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయాలని చెప్పి కోరుతున్నారు. నేను కూడా మా చెన్నూరు నియోజకవర్గంలో అప్పుడు 20 సంవత్సరాల క్రితము వినోద్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక లెదర్ పార్క్ డెవలప్ చేయడం జరిగింది. అది కూడా మూత వేసేసినారు. నేను మొన్న కూడా 20 లక్షల రూపాయలు ఆ సెంటర్కి డిఎంఎఫ్టి నిధుల నుంచి కేటాయించి ఆ సెంటర్ని మళ్ళీ రివైవ్ చేయాలని చెప్పి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. నేను ఈ అసెంబ్లీ సమావేశాలలో కూడా నాకు 2 క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పి సెక్రటేరియట్ అడిగినప్పుడు వారికి ఈ 2 అంశాలే నేను మెన్షన్ చేసినాను. ఒకటి, రివైవల్ ఆఫ్ లెడ్ క్యాప్ కార్పొరేషన్ తెలంగాణలో, ఇంకోటి నేతకాని కార్పొరేషన్ ఒకటి స్థాపించాలి, నేతకానీలకు కూడా మంచి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఈ 2 అంశాలపైన నేను అసెంబ్లీలో ప్రశ్నలు వేయడం జరిగింది. నేను ఆ సోదరులకు భరోసా ఇప్పిస్తున్నాను. చెన్నైలో, కర్ణాటకలో ఏదైతే లెదర్ ఇండస్ట్రీని రివైవ్ చేసినారో దానికి ఒక విజిట్ చేసేది అవసరం ఉన్నది. నేను అక్కడ ఎంపీతో మాట్లాడి నేను వంశీ గారికి కలిపాను, వారి సోదరులు అక్కడ ఉన్నారు ఎంపీస్, వాళ్ళతో మాట్లాడి ఒక విజిట్ ఆర్గనైజ్ చేసి అక్కడ ఇండస్ట్రీ ఎట్లా సర్వైవ్ అవుతుందో ఇక్కడ కూడా చేసేది అవసరం ఉంది. తెలంగాణలో డెఫినెట్లీ అతి త్వరలోనే లెడ్ క్యాప్ కార్పొరేషన్ని రివైవ్ చేసేటట్టు చేస్తామని చెప్పి వారికి భరోసా ఇప్పిస్తుంది. మాదిగ చర్మకారుల సంఘాల తరపు నుంచి ప్రత్యేకంగా కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అన్న ఆల్రెడీ పారిశ్రామిక రంగంలో అన్ని రంగాల్లో ముందున్నాడు, పెద్దలుగా గుర్తింపు ఉన్న వ్యక్తి కనుక అన్నకు ఈ యొక్క చర్మకారుల సమస్యను వివరిస్తే ఖచ్చితంగా మాదిగలకు చర్మకార వృత్తి చేసే వాళ్ళకందరూ కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకంతోన అన్న గారికి సమస్యను వివరించడం జరిగింది. తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా గచ్చిబౌలిలో 42 ఎకరాల్లో లెడ్ క్యాప్ సంస్థ ఉంది. అదే రకంగా 12 సెంటర్లో తోళ్ల అభివృద్ధి సంస్థలను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన భూములు కూడా ఉన్నాయి. అయితే మొన్ననే మనం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న మెమోరాండం కూడా మన పరిశ్రమల శాఖ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అయితే పాత ప్రణాళిక ఉందని విషయం దాన్ని పక్కకు పెట్టారు. అయితే ప్రధానంగా లెడ్ క్యాప్ ఈ తోళ్ల అభివృద్ధి ఏదైతే ఉన్నదో వాటిని డెవలప్మెంట్ చేయడం కోసం తెలంగాణలో మాంసప్రియులు ఎక్కువ. ఇక్కడ లెడ్ క్యాప్ ఉన్నది, తోల పరిశ్రమలు తయారు చేసేది ఉన్నది. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ యొక్క ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా దళిత వర్గాలకు చాలా న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రధానమైన ఉద్దేశం